కాకినాడ జిల్లా భూపతిపాలెం గురుకుల స్కూల్ ఆవరణలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నెహ్రూ పిలుపునిచ్చారు. తొలుత పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్, వంటశాలలు పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. అందరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ. అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళే మరి కార్యక్రమంగా తీసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు. అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ. అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంత ఇది ఉన్నా మా చింతనంలో ఇక్కడ అడుగెట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే. ఈవేళ మామూలు ఇది కూడా ఒక